కనికరించము, కటాక్షించము. నీ బిడ్డలు నీ సత్యంలో నిలిచుటకు సహాయం చేయి. నీ బిడ్డలు సమర్పించిన కార్యక్రమం 30 ఫలింపచి ఏ కొద్దిగా కొరత లేకుండా వారికి అనుగ్రహించాలి. నీ మాటలకు వందనాలు, ఈ ఆత్మలను ఉజ్జీవింప చేసినందుకు వందనాలు. త్వరలో మేము ఇంకా గొప్ప విషయాలు నీ సన్నిధిలో నేర్చుకుంటాం. ఎలాగో నీవు నీ ప్రజలు నడిపించినావో, ఎలాగో నీ ప్రజలతో నీవు మాట్లాడినావో, ఆ విషయాలన్నీ కూడా నీ ప్రజలు ఒకదాని వెంట ఒకటి ధ్యానించి ఆత్మీయంగా బలపడినట్లు సహాయం చేయి. నాయన దూర ప్రాంతం వెళ్ళిన మా కుమారుడు రజార్ డేవిడ్ ప్రభా, ఆ బిడ్డకు నాయన జ్ఞానమును వివేకమును కలుగు చేయము, పరిశుద్ధతను అనుగ్రహించము, సాతాను క్రియలో లైవ్ పరిచే బిడ్డకు క్షేమాన్ని దయచేయము. నిన్నటి దినాన్ని ప్రార్థించి పంపించి ఉన్నాము. ఆ బిడ్డకు అజేయమైన శక్తిగా ఎదుగు చేయము. జ్ఞాన వివేకములతో పరిశుద్ధమైన భక్తితో నీ యందు విశ్వాసంతో జీవించడం సహాయం చేయండి. చేరున్న మరి మీ దాసులను కనికరించము. మీ కుమార్తె పుష్పకుమారిని, మరి శ్యామల గ్రేగర్ రిచర్డ్ను, మీ కుమార్తె మరియమ్మను, మీ కుమారుడు పాల్ను, మీ కుమారుడు డేవిడ్ను, అలాగే మీ దేని దాసునైనా మీ కుమారుడైన నన్ను కనికరించుకుంటాను. మా ప్రియులందరినీ, మా కుటుంబంలోని బంధుమిత్రులు, రక్త సంబంధికులు, ముఖ్యంగా ఆపదల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, రుణముల్లో, అప్పుల్లో, బాధల్లో, వ్యాధుల్లో, వ్యధల్లో, శోధనలో ఉన్న వారిని కనికరించి కాపాడు. దూరాన్ని దిక్కులేని వారిని అనాథలను కాచి కాపాడు. మా రాష్ట్రాన్ని ఆశీర్వదించి రాజకీయంగా నెలకొన్న అస్పష్ట వైఖరిని, ప్రభుత్వాన్ని దండించడం ద్వారా త్వరగా దాన్ని సెటిల్ చేయడానికి, ఇరు ప్రాంత ప్రజలు క్షమాభివృద్ధి పొందడానికి, అందరూ ఐకమత్యంతో జీవించడానికి, ఈ దేశం సకల సౌభాగ్యాలతో జీవించడానికి, ప్రపంచంలో నెలకొన్న ఆర్థిక మాంద్యం తొలగిపోయి దేవుని బిడ్డలు సర్వ సమృద్ధిలో జీవించడానికి కుమారుడు సాయిబాబును, అలాగే స్నేహితులు వచ్చి కొద్దిసేపు ఉండగా వారిని ఈరోజు ఎక్కువ సమయం గడిచిపోయింది. సహాయం చేయండి. నీకే వందనాలు చెల్లిస్తున్నాను.